ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జాత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్లో అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ని తరలిస్తున్నారు. జాత్వాని కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు. నటి ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి కాంతి రాణా తాత, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. జాత్వాని వ్యవహారంలో వైసీపీ ముఖ్య నేత అని చెప్పగానే పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలనే విషయాలను అన్నీ తానే చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి జాత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాల్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లుగా ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జాత్వాని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై వెళ్లి జాత్వాని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను కాంతి రాణా, విశాల్ గున్ని పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జాత్వాని ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిలపై కేసు నమోదు చేశారు పోలీసులు.